హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మందార పూలు ఏంటంటే మా ఇంటి దగ్గరలో అనమాట. చాలా పింకిష్ కలర్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయని వీడియో తీశాను. చాలా బాగున్నాయి కదండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పల్లెటూరు కాబట్టి అన్నీ దొరుకుతాయి. చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. నాకు కూడా హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఇది ఏంటంటే మా అత్త వాళ్ళ ఊరు అనమాట. అత్తయ్య వాళ్ళ ఊరు, మా ఊరు అనమాట. మా మామయ్య, మా ఆయన అనమాట. చూడండి, కలిసి తింటున్నారు. నేను ఊరికే మెమరీస్ కోసం అని చేస్తున్నాను. ముసలోళ్ళు కదా, ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా, అందుకని. ఉప్పు సరిపోయిందా? వెయ్యాలా? మెమరీస్ కోసం మీ నాన్నకి. చూడండి, సామాన్లన్నీ అప్పుడు పెళ్ళికి పెట్టినాయి అనమాట. ఇవన్నీ తోమాలి ఇప్పుడు. కొన్ని సామాన్లు అయితే తోమాము. చూడండి పరుపు ఎలాగైపోయిందో. ఇదైతే మా నాన్న కలకట్టని తీసుకొచ్చిన బింది. కొన్ని సామాన్లు అయితే తోమాము, ఇక్కడ పెట్టేశాను తోమేసి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వినాయక పూజ చేసుకునేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోదు. అది స్వామివారికి అప్పుడు ముందు ఆ స్వామివారికి దర్శనం వినాయక దండం పెట్టుకుని అప్పుడు గోపనామా చదివించుకోండి ప్రతి ఒక్కరు. తీసుకో. ఇక్కడ మండే రోజు తీసిన వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే శివాలయంకి, మా ఊరు శివాలయం అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పొలాల్లో అనమాట. ఆ విగ్రహం, ఆ శివలింగం ఏంటంటే పొలాల్లో బయటపడింది అనమాట. ఇంకా అలాగని చాలామంది వస్తారు, ప్రతి మండే వస్తారనమాట. నాకు కొద్ది వాటర్ ఇవ్వవా? బంగారం గిన్నె ఇలా మెరుస్తున్నాయి. ఇంకో గలాస్ ఉంటుంది ఇలాంటిది. ఇది కడిగేసావా? చూడండి, రూమ్ అంతా నీళ్ళు పోసి కడిగామన్నమాట. అంత చెత్త ఉంది బాగా. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది క్లీన్ చేసి. ఇది మా అత్తయ్య ఉంటుంది కానీ కనీసం చెయ్యి చీపురు కూడా వేయదన్నమాట. ఈ రూమ్లోనే వాడుకుంటుంది కానీ చీపురు వేయదు. ఇది మా బెడ్రూమ్.
అంత చెత్తగా ఉంది. క్లీన్ చేయాలి ఇదంతా. ఫోటోలు కూడా కడిగేసే వెళ్ళు, ఫోటోలు కడిగేసే. అవతలి కూడా కడిగేసావా? ఆ కిటికీలు కూడా కడిగేసావా? చూడండి సామాన్లన్నీ తోమేసామన్నమాట. ఇంకా ఇవైతే అలా ఆ అలమరాకి పేర్చేయాలి. ఇక్కడైతే కొన్ని సామాన్లు అయితే ఇంట్లో పెట్టేస్తున్నాను, ఇవేమో బీరువాలో పెట్టేస్తాను అనమాట. ఇగో ఇవన్నీ క్లీన్ చేశాను. ఈ రాగిబిన్ చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. చాలా టైం తీసుకుంది ఇది. చూడండి ఎంత వైట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. ఇది బియ్యం డబ్బా స్టీల్ది. ఇచిగో ఇది ఇందులో ఒకటి ఉంది, అది ఏంటి ఇగో ఇది నాకు బాగా నచ్చింది. గంధం కలుపుకునే గిన్నె, గంధము ప్లస్ కుంకుమ వేసుకునేది చాలా బాగుంది. ప్యూర్ అనమాట, ప్యూర్ ఏమంటారో అది. ఇందులో గ్లాసులు చాలా బాగున్నాయి చూడండి. గ్లాసులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. గ్లాసులు అయితే నాకు బాగా నచ్చాయి. ఈ గ్లాస్ నాకు బాగా నచ్చింది, చాలా బరువు ఉంది, బంగారం గిన్నెలా ఉంది చూడండి. అండి సామాన్లు అన్నీ తోమేసిన తర్వాత ఇలాగ సర్దామన్నమాట. మా సైడ్ అయితే ఇలానే సర్దుకుంటారు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా నీట్గా అంతా రూమ్ అంతా కడిగేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. మొత్తం అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా పరుపు కూడా మేము బయట వేసాము. సామాన్లు బాగున్నాయి కదా నీట్గా. అదే ఆ మొబైల్ మా బాబు అబ్బాయి తీసుకెళ్ళాను. మీరే చెప్తారు ఒకసారి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడితే మాట్లాడదు కదా. ఒకసారి మాట్లాడుతుంది, బాగా ఉరవై సన్నగా ఉంది, సన్నగా ఉంది బాగా. కొనుక్కొని మూడు డబ్బులు అయిపోయి నా డబ్బులా ఉండవు. నేను కొన్నాను చేసి డబ్బులా ఉన్నప్పుడు తల్లో కోసం పోతే కూడా డబ్బులు లేదు ఊళ్ళో ఇలాగే కోర్సుతో సొంతంగా నేను దగ్గర ఆపేది చేసాను మా తోట చేస్తే అనుకుంటే నాకే బొక్క వచ్చింది. సొంతం జరిగితే నీకు బొక్క అయింది. ఎక్కువ అయినారు తక్కువ కొట్టముందు ఎంత అయినారు? పక్కన మూడు రూపాయలు అయినారు. నువ్వు నరికి ఇంకో మడి వేల ఏమన్నా ఇంకా మన్నాడు ఇంకో మడి అన్ని నాపడి ఆ బొక్క కదా పోయిలే బదులు ఒకరు ఆకులు గడ్డాతో కదా ఉన్నాయి. గడ్డాలే ఎవరు వచ్చినప్పుడు వచ్చిన
ఇక్కడైతే పెరుగన్నం తింటున్నాం అనమాట. మా వారు నేను ఒడియాలు పెట్టుకొని మంచిగా స్వీట్ ఆవకాయ పెట్టుకొని అయితే తింటున్నాము. ఇక్కడ మా ఊరికి వచ్చామంటే మాకు పెరుగన్నం అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది పెరుగు కూడా. మనకి బరిపాలు అయితే మంచిగా ఉంటాయి కదా, అందుకని ఒడియాలు కూడా ఇష్టం అనమాట. అక్కడ మాకు దొరకవు, అయినా పట్టుకెళ్ళకూడదు వెళ్ళేటప్పుడు అని ఇంకా మేము తీసుకెళ్ళమన్నమాట. ఇలా ఊరికి వచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నాడు. ఫుడ్ విషయం కానీ ఏదైనా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా తిరుగుతాము, తింటాము, ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇంకా అందుకని ఏదో మాట్లాడుకుంటా ఇంకా చల్లదన్నం అయితే తింటున్నాము. టిఫిన్స్ అయితే చాలా తక్కువ తింటాం కానీ తక్కువ అనమాట. టిఫిన్లు కూడా బాగుంటాయి, అక్కడలాగా ఉండవు, ఇక్కడ భలే వండుతారు, చాలా టేస్టీగా వండుతారు, తక్కువ డబ్బులు అనమాట. 20 రూపాయలకే మంచిగా దొరుకుతాయి అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకు ఫుడ్ విషయంలో బాగా నచ్చుతుంది. తిరగడానికి పొలాలు అయితే తిరగడం అంటే నాకు చాలా ఇష్టం. చేలోకి వెళ్ళడము అలా ఉంటుందన్నమాట. ఇంకా మేము అలా ఎంజాయ్ చేస్తాము. అందరూ మంచిగా మాట్లాడతారు, ఇక్కడ ప్యూర్గా ఉంటారు అనమాట. ఏదైనా కానీ మంచిగా మాట్లాడతారు, అందుకని నాకు బాగా ఇష్టము. ఇక్కడ ఇంకా ఏదో అలా మాట్లాడుకుంటా తింటున్నాం అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే నా సామాన్లు కూడా నేను తోమేసాను, క్లీన్ చేసి చాలా రోజుల తర్వాత. ఇంకా రూమ్ అంతా కడిగేసుకున్నాం అనమాట. ఇంకా మేము మళ్ళీ వచ్చే వరకు నీట్గా ఉంటుంది తుడిస్తే ఇల్లంతాని. అప్పుడప్పుడు తుడుస్తూ ఉండాలి కదా, తుడవకపోతే ఇంకంతే. ఇదండి వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.